టైం వచ్చేసి 11:45 అవుతుంది. సో ఇంకా ఫ్యూ మినిట్స్లో 12 అయితే అవుతుంది. నేను అందుకని చెప్పేసి ఫస్ట్ వేరే వర్క్ అంతా పక్కన పెట్టి బ్యాక్ డ్రాప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. సో బ్యాక్ డ్రాప్ అయితే రెడీ చేద్దామని ఇస్తరాకులతో అయితే సార్ డెకరేషన్ అనుకుంటున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్లో లోటస్ కూడా నేను తయారు చేశాను. దాని వీడియో కూడా అయితే పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అయితే చాలా పని ఉంది. ఇంటి క్లీనింగ్ ఉంది, చాలా ఉన్నాయి, మోపింగ్ ఉంది, అయిన తర్వాత చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే మాత్రం హాల్ అయితే క్లీన్ చేసుకొని బ్యాక్ డ్రాప్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేనైతే ఇస్తరాకులు అనుకుంటున్నాను కాబట్టి సో మొత్తం ఈ వాల్ అంతా కూడా ఇస్తరాకులు అయితే చేస్తున్నాను. ఇస్తరాకులు అయితే మొత్తం అంతా అంటిస్తున్నాను. ఇంటికి వచ్చేసి అందరూ పడుకుని పోయారు. సో వీడియో తీయడానికి కూడా ఎవరూ లేరు. కానీ నేను ఇప్పుడే పడుకోబెట్టి అయితే నేను వచ్చాను డెకరేషన్ స్టార్ట్ చేయడానికి. సో నా వీడియో నేనే తీస్తూ నేనే మొత్తం డెకరేషన్ చేసుకోవాలి. నేనైతే ఇస్తరాకులు అయితే తెచ్చుకున్నాను. సో నేను డెకరేషన్ చేయడానికి. అండ్ డబల్ టేప్స్ ఉంటాయి కదా, దీంతో చేస్తున్నాను. సో ప్రజెంట్ ఈ వాల్ అంతా కూడా డెకరేట్ చేస్తాను. టోటల్ మొత్తం అంతా డెకరేషన్ చేసిన తర్వాత ఎలాగుందో చూపిస్తాను. ఫస్ట్ నేనైతే ఇలా మొత్తం అంటించుకున్నాను నాకు కంఫర్ట్గా ఉండడానికి. అండ్ రిమూవ్ చేసి అయితే ఇలాగ వాల్కి అంటించేయచ్చు. సో కంప్లీట్ డెకరేషన్ అయిపోయిన తర్వాత నేనైతే తర్వాత చూపిస్తాను. ఫైనల్గా అయితే ఇలా కంప్లీట్ అయ్యింది. అండ్ కింద అయితే ఎలాగో పీట్ ఉంటుంది కాబట్టి నేనైతే ఎక్స్ట్రా ఏం యాడ్ చేయలేదు. సో అంతే, ఓన్లీ పై వరకు యాడ్ చేశాను. అండ్ టైం వచ్చేసి 12:56 అవుతుంది. సో ప్రెజెంట్ స్నానం చేసి అయితే వచ్చేసాను. అండ్ ప్రసాదాలు స్టార్ట్ చేస్తాను. మెయిన్ ఏంటంటే 7:30 కల్లా పూజ చేయాలని చెప్పారు. బట్ నాకు కొంచెం అవ్వదు. బట్ టైం చూద్దాం, ఆ టైంకి ఏ టైంకి వచ్చేదో చూద్దాము. సో డెకరేషన్ అయితే తర్వాత చూపిస్తాను. నేనైతే 11:45 వరకే మీకు చూపించాను. 12:45 వరకు. దాని తర్వాత చాలా క్లీనింగ్స్ అయ్యాయి. మినిమం నాకు 3-4 అలా పట్టింది పడుకోవడానికి. ఇప్పుడు సో 6కి లెగిచాను నేను. సో ప్రసాద్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సో నేను టోటల్ 9 వెరైటీస్ అనుకున్నాను. సో బ్యాక్గ్రౌండ్ అంతా ఇగ్నోర్ చేయండి, పూజ టైంలో ఇలాగే ఉంటుంది కాబట్టి హౌస్ అనేది. అన్నయ్య లేచేలోకి ప్రసాద్ అయితే తయారు చేద్దామని స్టార్ట్ చేసేసాను. సో నాకు టైం అంటే మాత్రం కష్టమే, ఎందుకంటే కన్నయ్యతో నీ వర్క్ అంతా చేసుకుని మళ్ళీ ప్రసాదాలు చేసుకొని దీపం పెట్టుకోవాలంటే అమ్మవారు ఏ టైంకి నా చేత దీపం పెట్టించుకుంటారో ఆ అమ్మవారు ఇష్టమని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేసేసుకున్నాను. నేనైతే టోటల్గా 9 వెరైటీస్ అయితే అనుకున్నాను. సో అమ్మవారికి ప్రసాదం పెట్టడానికి చెప్పేసి. సో మెయిన్గా బెల్లం అవసరం కాబట్టి నేనైతే బెల్లం కోరుకుంటాను. టైం అయిపోతుంది. సో వీడియో తీయడానికి కూడా కష్టం కాబట్టి నెక్స్ట్ రెడీ అయిపోతే వస్తాను. ఫైనల్గా రెడీ అయిపోయాను. సో ఇప్పుడు అమ్మవారి లుక్ చూపిస్తాను, చూడండి. సో మా అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నదో. సో ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయలేదు. ఫైనల్గా పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. సో మెయిన్గా నేనైతే ఇస్తరాకులతోనే డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఎక్స్ట్రా ఏవి కూడా యాడ్ చేద్దాం అనుకోలేదు. సో కొత్తగా ఉంటుంది కదా అని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ట్రెడిషనల్ కూడా ఉంటుందని చెప్పేసి నేనైతే ట్రై చేశాను. సో నేనైతే ఎవ్రీ ఇయర్ ఏదో డెకరేషన్ చేస్తూనే ఉంటాను. సో ఇయర్ అయితే ఇస్తరాకులతో చేశాను. అండ్ ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అమ్మవారికి అయితే హారతి ఇచ్చేసుకొని మా ఇంట్లో వాళ్ళందరూ కూడా హారతి తీసుకుంటున్నాము. అండ్ కెమెరామెన్ అయితే మా మమ్మీ. సో తీసుకోవడానికి కష్టం కాబట్టి నేనే వెళ్ళి ఇచ్చేస్తున్నాను. అండ్ మా అమ్మతో పాటు మీరు కూడా హారతి తీసేసుకోండి. అందరికీ వరలక్ష్మీదేవి వ్రతం శుభాకాంక్షలు. సో నేను మా ఇంట్లో అయితే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. సో మా అమ్మవారిని చూపిస్తాను అండి. ఇవాళ మా అమ్మవారికి ధనలక్ష్మీదేవిని అయితే అలంకరణ చేసుకున్నాను. సో మా అమ్మవారికి నీట్గా సూత్రాలు కూడా పెట్టుకున్నాను. అండ్ జ్యువెలరీస్ కూడా చూడండి, నెమలి పెంచం ఎంత అందంగా ఉందో మా అమ్మవారికి. సో కిందకి అలా వచ్చేస్తే నేనైతే ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను. సో అందుకని చెప్పేసి పక్కన పెట్టేసుకున్నాను మామిడాకులు అండ్ కలసము అండ్ ప్రసాదాలు. సో నేను ఏనుగులు కూడా తీసుకున్నాను. అమ్మవారికి అటొక ఏనుగు ఇటొక ఏనుగు. సో అండ్ అక్కడైతే అమ్మవారికి నేను తాంబూలం పెట్టాను, చూపిస్తాను అండి. అమ్మవారికి కాదు, అంటే మా ఇంటికి వచ్చిన అమ్మవార్లకి. సో ఇది తాంబూలాలకి. అండ్ బ్లౌజ్ పీస్ నేను కూడా అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను. సో నెక్స్ట్ మా అమ్మవారికి తాంబూలానికి చూపిస్తాను చూడండి. సో అమ్మవారికి శారీ, దువ్విన, పసుపు కుంకుమ, సో గాజుల మాల, బ్లౌజ్ పీస్, అమౌంట్ అండ్ పాటుగా క్లిప్స్ ఇవన్నీ యాజ్ యూజువల్ ఉంటాయి కదా. సో ఇలా పెట్టుకున్నాను. సో దాంతోపాటు కంపల్సరీ అమ్మవారు ఉంటే అయ్యవారు కూడా ఉన్నారు కాబట్టి వెంకటేశ్వర స్వామి అండ్ శ్రీకృష్ణుల వాళ్ళు. సో కంప్లీట్గా అయితే నేను ఇలా డెకరేషన్ చేసుకున్నాను. తాంబూలం అయితే స్టార్ట్ అయిపోయింది. సో పెద్ద ముత్తైదు మా అమ్మమ్మ. సో ఫస్ట్ ఆవిడే వచ్చింది. నేను ఎప్పుడు కూడా ఫస్ట్ మా అమ్మమ్మకే ఇస్తాను తాంబూలం అనేది. ఇచ్చినమ్మ వాయనం మా ఇంటికి వచ్చాడు తాంబూలం తీసుకోవడానికి. సో ఫైనల్గా అమ్మమ్మకి అయితే తాంబూలం ఇచ్చేసి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. ఈలోగా కన్నయ్య ఏం చేస్తున్నా చూడండి. జేజీ ఏది సిద్ధు, జేజీ జేజీ గోవిందా 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 గోవిందా
అండ్ ప్రెసెంట్ అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అక్కడ ఎలాగున్నది ఏంటో డెకరేషన్ అయితే చూపిస్తాను చూడండి. సో ఇలాగైతే డెకరేషన్ చేశారు మా అమ్మమ్మ వాళ్ళు. ఇప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. సో మా అందరి ఇంట్లో ఒక దగ్గరే ఉంటాయి ఎదురెదురుగా. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూస్తారు కదా, సో మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో డెకరేషన్ ఎలా ఉంటుందో చూడండి. సో నాకైతే డెకరేషన్ చూడగానే బతుకమ్మలా కనిపించింది కలసం చుట్టుగా. ఫైనల్ గా అమ్మవారికి అయితే దండం పెట్టేసుకుంటున్నాను. ఈరోజు కన్నయ్య వాళ్ళ బాబాయ్ అయితే ఏం చేస్తున్నారు చూడండి. కన్నయ్య వాళ్ళ బాబాయ్ కలిస్తే ఎప్పుడు ఇలాగే ఉంటుంది. సో నేనైతే అమ్మవారికి దండం పెట్టేసుకొని పారాని అయితే రాయించుకోవడానికి వెళ్తున్నాను. సో నేనైతే పారాని ఇంకా పెట్టుకోలేదు, అలాగో పిన్ని పెడుతుందని చెప్పేసి. పిన్ని అంటే ఎవరో అనుకుంటారేమో, సో మా చిన్న అమ్మమ్మే. ఫస్ట్ నుంచి నాకు పిన్ని పిన్ని అని పిలవడం అలవాటు. మా అమ్మ ఏమని పిలిస్తే అలాగే పిలిచేసేదాన్ని. సో అప్పటి నుంచి ఇంకా పిన్ని అనే కంటిన్యూ చేస్తున్నాను నేనైతే. సో మా చిన్నమ్మ మన ఇంట్లో తాంబూలం తీసుకొని తాంబూలం తీసుకోవడానికి. అండ్ ఫైనల్గా మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము తాంబూలం తీసుకోవడానికి. సో ఫైనల్గా తాంబూలం తీసుకొని ఇంటికి వచ్చి ఫుడ్ అయితే స్టార్ట్ చేసేసాను. సో ఫుడ్లోకి అయితే లంచ్ వచ్చేసి పూరి, 2 రకాల గారెలు, దద్దోజనం, చక్కెర పొంగులి, పరవన్నం, హల్వా, పులిహోర. ఫైనల్గా ఫుడ్ తినేసి అయితే మొత్తం మేకప్ అంతా పక్కన పెట్టేశాను. మేకప్ అంటే ఏం లేదు, జస్ట్ జ్యువెలరీస్ మాత్రం. సో ఈవినింగ్ వచ్చేసి కలసాన్ని ఎత్తి పెట్టేసి ఇంట్లో దీపం పెట్టుకుంటాము. అండ్ అమ్మవారికి ధూపం తీస్తూ హారతి అయితే ఇస్తున్నాను. అమ్మకి ధూపం వేసి దిష్టి తీస్తున్నప్పుడు అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది. సో కన్నయ్యతో చాలా కష్టం అవుతుంది, ఎలాగ డెకరేషన్ అవుతుందా లేదా, అమ్మ తలుచుకుంటే చేయించుకోవాలనుకుంటే ఎలాగైనా చేయించుకుంటుంది కదా. సో మా వాళ్ళందరూ కూడా మార్నింగ్ లెగిచిన వెంటనే షాక్ అయిపోయారు. హాల్లో వచ్చి అలా అమ్మవారు కూర్చున్నట్లుగానే వాళ్ళందరికీ కనిపించింది. ఇప్పుడు నేను కట్టుకున్న చీర అయితే మార్నింగ్ నేను తాంబూలానికి పెట్టింది. సో మేము ఈవినింగ్ అయితే కట్టుకుంటాము. అండ్ ఫైనల్ గా లాస్ట్ లో మా హేమ అయితే వచ్చింది తాంబూలం తీసుకోవడానికి. సో మా హేమకి అయితే ఈవినింగ్ ఇస్తున్నాను నేను. అసలు మెయిన్ గా తాంబూలాలు అనేవి ఈవినింగే ఇచ్చేవారు అప్పట్లో, బట్ ఇప్పుడైతే కొంచెం అవ్వట్లేదు కాబట్టి మార్నింగ్ అయితే చేసుకుంటున్నారు. సో నేనైతే మా హేమకి అయితే ఈవినింగ్ ఇద్దామని చెప్పేసి ఈవినింగ్ పిలిచాను. అండ్ మెయిన్ గా మా హేమతల్లి అయితే అచ్చం మహాలక్ష్మి దేవిలాగా ఉంది కదా ఈ చీరలోని. సో మేమైతే చిన్నప్పటి నుంచి కలిసి 6 years చిన్నది ఉంటుంది ఇది. సో అప్పుడే ఎదిగిపోయిందా అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే. ఫస్ట్ టైం అయితే నా కాళ్ళకి దండం పెట్టుకుంటుంది, అందుకే బాగా దండం పెట్టుకొని చెప్తున్నాను. సో వీళ్ళని అలా చూస్తుంటే ఒక రకంగా సంతోషంగా ఉన్నా బాధ కూడా ఉన్నా సరే కొన్ని సంవత్సరాలే అని చెప్పేసి. కొన్ని సంవత్సరాల్లో మ్యారేజ్ అయిపోతే వీళ్ళందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతారు, ఎలాగుంటానే ఏంటో. ఫైనల్ గా నైట్ కి మా మహాలక్ష్మి వచ్చేసింది. సో తాంబూలం తీసేసుకుంది. మా సిస్టర్కి అయితే రేపు ఇస్తాను, తనైతే అసలు వీడియోలోకి రాదండి, కష్టం, తనకి కొంచెం అందంగా ఉంటుంది. సో ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, తాంబూలాలు కూడా కంప్లీట్ అయిపోయాయి. అందరికీ నమస్కారం. సో మార్నింగ్ పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నైట్ అయితే అమ్మవారికి దిష్టి తీసి దూపం అయితే ఇచ్చాను. మా అమ్మవారు ఎంత ముద్దుగా ఉంది కదా, సో వచ్చిన వాళ్ళందరూ దిష్టి ఏమైనా పెడతారేమో అని చెప్పేసి అయితే దిష్టి తీసేసుకున్నాను. సో మా ఇంట్లో వరమహాలక్ష్మీదేవి వ్రతం ఇంత అంగరంగ వైభవంగా జరిగింది. సో మీ ఇంట్లో ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో నా వీడియో మీకు నచ్చితే జస్ట్ ఒక్క చిన్నదేనండి, ఏం లేదు, సబ్స్క్రైబ్ చేయండి చాలు. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్.